వల్లభనేని వంశీ అరెస్టు తర్వాత పోలీస్ స్టేషన్కు తరలించే విషయంలో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. వంశీని విజయవాడ తరలించిన సమయంలో పోలీసులు ట్విస్టుల మీద ట్విస్టులు ఇచ్చారు. హైదరాబాద్ గచ్చిబౌలిలో వంశీని అరెస్టు చేసిన పోలీసులు బందోబస్తు మధ్య విజయవాడ తరలించారు. పోలీసులు వంశీని ఏ స్టేషన్కు తీసుకువెళ్తున్నారనే విషయాన్ని తొలుత గోప్యంగా ఉంచారు. ఉదయం వంశీ నివాసానికి వెళ్లిన పోలీసులు అతనికి నోటీసులు ఇచ్చారు. అనంతరం వంశీని అరెస్టు చేసిన ఆయన సతీమణికి అరెస్టు విషయాన్ని తెలియజేశారు. పోలీసు బందోబస్తు మధ్య విజయవాడకు తరలించారు. ఈ క్రమంలో సూర్యాపేట దగ్గర బ్రేక్ఫాస్ట్ కోసం కొద్దిసేపు ఆపారు. విజయవాడకు చేరుకోగానే వైసీపీ నేతలు వంశీని తీసుకువెళుతున్న వాహనాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారన్న సమాచారంతో వంశీని ఏ స్టేషన్కు తరలిస్తున్నారనే విషయాన్ని చివరి వరకు పోలీసులు గోప్యంగా ఉంచారు. తొలుత భవానీపురం పోలీస్ స్టేషన్కు తరలించారు పోలీసులు. అక్కడ వంశీ ప్రయాణిస్తున్న వెహికల్ను మార్చి మరో వాహనంలోకి వంశీని ఎక్కించారు. ఆ తర్వాత కృష్ణలంక పోలీస్ స్టేషన్కు తీసుకువెళ్లారు. అక్కడే వంశీని విచారిస్తున్నారు. విచారణ అనంతరం వంశీకి విజయవాడలోని జీజీహెచ్లో వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. ఆ తర్వాత విజయవాడ ఎస్సీ/ఎస్టీ కోర్టులో హాజరుపరచనున్నారు. వంశీని పోలీసులు 4 గంటలుగా విచారిస్తూ ఉన్నారు. టీడీపీ ఆఫీస్పై దాడికి సంబంధించిన పలు కోణాల్లో పోలీసులు ప్రశ్నలు అడుగుతూ ఉన్నారు. దాడిలో ఎంతమంది పాల్గొన్నారనే దానిపై ఆరా తీస్తున్నారు.